నల్గొండ జిల్లా వ్యాప్తంగా మద్యం దుకాణాలకు దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతోంది. 2 రోజులుగా భారీ సంఖ్యలో అప్లికేషన్లు సమర్పించారు దరఖాస్తుదారులు. ఇవాళ 5 గంటలలోపు గడువు ముగుస్తుండటంతో అప్లికేషన్లు వేసేందుకు భారీగా తరలివచ్చారు. లైన్లో ఉన్న వాళ్ళందరి నుంచి అప్లికేషన్లు తీసుకుంటామన్నారు ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసరెడ్డి. చివరి రోజు కావడంతో ఇబ్బందులు లేకుండా కౌంటర్లు పెంచేందుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు శ్రీనివాసరెడ్డి. శ్రీనివాసరెడ్డి, డిప్యూటీ కమిషనర్ నల్గొండ, ఉమ్మడి నల్గొండ జిల్లా. ఈరోజు నల్గొండ జిల్లాకు సంబంధించి 154 షాపులకు మనం నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ఈరోజు ఆఖరి తేదీ. నిన్నటి వరకు 2439 అప్లికేషన్స్ వచ్చినాయి. ఇప్పుడు ఈరోజు పొద్దున్న నుండి 268 అప్లికేషన్స్ వచ్చినాయి. చాలా పాజిటివ్గా ఉంది. మేము అనుకున్న అప్లికేషన్స్ ఈరోజు కంప్లీట్ అవుతాయని అనుకుంటున్నాం. వాళ్ళు అప్లికేషన్స్ ప్రతి షాపు వారీగా అప్లికేషన్స్ వేసుకుంటారు. వేసుకున్న తర్వాత 23వ తారీఖు నాడు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కలెక్టర్ గారే లక్కీ డ్రా నిర్వహించడం జరుగుతుంది. ఒక షాప్కు 50 అప్లికేషన్స్ వస్తే ఆ 50 మంది వాళ్ళు హాల్ టికెట్స్ తోటి అక్కడ ఉంటారు. ఆ 50 టోకెన్ నంబర్ల నుంచి ఏ టోకెన్ వెళ్తే అది అతను సక్సెస్ఫుల్ అప్లికెంట్గా డిక్లేర్